ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్నవర్స్. సో ఈరోజు మా పాపని ప్లే ఏరియాకి తీసుకొచ్చాము. సో ఆ వీడియో అంతా నేను రికార్డ్ చేశాను అనమాట. మీలో ఎవరైనా మీ చిల్డ్రన్స్కి ఇలా ఫన్ ఇండోర్ ప్లే ఏరియాస్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి తన ఎగ్జైట్మెంట్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది. అన్ని లైటింగ్స్ అండ్ టాయ్స్ అన్నీ ఉండడం అన్నీ చూస్తుంటే తనకి చాలా డిఫరెంట్గా ఉంది. అన్నీ చూసుకుంటూ వెళ్తుంది, చుట్టూ అంత కొత్తగా ఉంది తనకి ప్లేస్ అంతా. ఎప్పుడు మేము తీసుకురాలేదు, ఇట్లా పార్క్కి అట్లా వెళ్ళే వాళ్ళం కానీ సో ఇట్లా ఇండోర్ ప్లే ఏరియాస్కి మాత్రం ఫస్ట్ టైం ఇది. అది నచ్చినట్టుంది, అక్కడికి వెళ్ళి కొంతసేపు చూస్తుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చి దాని మీద కూర్చోబెట్టారు, కొంతసేపు ఆడుకుంటుందని. కొంతసేపు ఆడుకుంది, దాంతో గట్టిగా లాగడం పుల్ చేయడం అట్లా చేస్తుంది, వస్తుందేమో బయటికి అని. అసలు తన ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉందో. అసలు తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ. లైటింగ్స్కి అంతమంది ఉండేసరికి అక్కడ అంతే చూస్తుంది ఇట్లా. నేనేమో ఆర్నా అని పిలుస్తున్నాను, అస్సలు పట్టించుకోవట్లేదు. తనకు అక్కడ టేబుల్ మీద బెలూన్స్ కనపడ్డాయి. సో అది కావాలంట, గొడవ చేస్తుంది, వాళ్ళ డాడీకి చెప్తుంది బెలూన్ అని. ఇదే అండి సాఫ్ట్ ప్లే ఏరియా. లోపలంతా ఇలా ఉంటుంది. ఇంకా మొత్తము చాలా గేమ్స్ ఉంటాయి పిల్లలకి డిఫరెంట్గా. సో ఇదంతా మరి వాళ్ళ లోపల స్పాంజ్ ఆర్ సంథింగ్ ఏదో పెట్టినట్టున్నారు. చాలా సాఫ్ట్గా, ఎట్లా ఆడుకున్నా కానీ అసలు ఏం అవ్వదు పిల్లలకి, ఏం తగిలినా ఏం అవ్వదు. చక్కగా మనం వాళ్ళని వదిలేసి ఇట్లా బయట కూర్చోవచ్చు మనము. అంత సేఫ్ అనమాట బేబీస్కి. మనం లేకపోయినా వాళ్ళు ఆడుకుంటారు. చూడండి అన్న అసలు ఎలా ఆడుతుందో, వెళ్ళి దాని మీదకి వెళ్ళి. అసలు తన ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇక్కడ అన్ని గేమ్స్ చిల్డ్రన్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినట్టున్నారు. ఒక షార్ప్ ఎడ్జ్ లేదు అండ్ అన్నీ సాఫ్ట్ మెటీరియల్తో చేసినట్టున్నారు. తనైతే ఇట్లా క్లైమ్ చేస్తుంది పైకి వెళ్ళి. నాకేమో భయం వేస్తుంది పడుతుందేమో అని, నాకు ఫస్ట్ టైం ఇది. సో తనేమో బాగా ఆడుకుంటుంది నాతో. అండ్ ఇవి కూడా ఉన్నాయండి ఇట్లా హార్సెస్, రైడింగ్ హార్సెస్ అట్లా చక్కగా ఆడుకుంది. అండ్ ఇది ఇట్లా స్టెప్స్లో ఉన్నాయి, ఇదంతా పైకి క్లైమ్ చేయాలి. సో లాస్ట్లో స్లైడింగ్ ఉంటుంది, మనం స్లైడ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో తనకి మేము బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాము, ఇలా రా, ఇక్కడికి రా, ఇటు సైడ్ రా, ఇట్లా స్లైడ్ చేయొచ్చి అని. సో తను అట్లా వస్తుంది, తనకి కొత్త కదా. సో మేము బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాము తనకి ఇట్లా అని. తను చాలా ఎంజాయ్ చేస్తుంది బాగా. అండ్ మళ్ళీ ఇటు నుండి వెళ్తుంది స్లైడ్ చేయడానికి. సో ఇట్లా కాదు, మళ్ళీ ఇట్లా వెళ్ళాలి అని చెప్తున్నాను నేను, ఫాలో అవుతుందని. సో అట్లనే వెళ్తుంది. సో బయటికి వెళ్తుంది, అలా కాదు ఇట్లా రావాలి అంటే. సో వాళ్ళ డాడీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నించోబెట్టారు, ఇట్లా వెళ్ళాలమ్మా అని. సో తను మళ్ళీ క్లైమ్ చేస్తుంది ఇట్లా. చెప్తూ ఉంటే చక్కగా ఆడుకుంది అన్నీ. అసలు 1.5 అవర్ ఉన్నాము మేము అక్కడ. చాలా ఎంజాయ్ చేసింది తనైతే. ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఆచ్ అని అడుగుతుంది తీసుకెళ్ళమని. ఆ పాప మాత్రం స్లోగా నడుస్తూ అన్నీ ఎక్స్ప్లోర్ చేసింది బాగా. ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి సెన్సరీ డెవలప్మెంట్కి కూడా చాలా మంచిది. ఈ ఏజ్లో పిల్లలకి ఇలాంటి ప్లే ఏరియాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. స్లైడింగ్, క్లైంబింగ్, క్రాలింగ్ వల్ల వాళ్ళ బాడీ మూమెంట్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఇంకో గేమ్ అండి, ఇట్లా బాల్స్ పెట్టుండే పిల్లలు ఇట్లా లోపలికి వెళ్ళి రూమ్లో ఉంటుంది అనమాట. సో దానిలో ఆడుకుంటారు ఇట్లా. తను కొంతసేపు ఇట్లా బాల్స్ మూవ్ చేయడము అది ఇది చేసింది.
What is this? అక్కడ పైన నించొని సాంగ్స్ వస్తుంటే బ్యాక్గ్రౌండ్లో డ్యాన్స్ వేస్తుంది పైన. అక్కడ ఇట్లా వచ్చి స్లైడ్ చేయంటే చేయట్లేదు, అండ్ అక్కడే పడుకుంది రిలాక్స్ అవుతాను అన్నట్టు. మేము వీకెండ్ తీసుకెళ్ళామండి తన్ని ప్లే ఏరియాకి. సో చాలామంది పిల్లలు వచ్చారు అక్కడికి. తను చాలా కోఆర్డినేట్ అయ్యి ఇట్లా మంచిగా కనెక్ట్ అయింది, పిల్లలతో కూడా ఆడుకుంది బాగా. తన ఫేస్లో స్మైల్ చూసేసరికి మా హ్యాపీనెస్ కూడా డబల్ అయిపోయింది. మేము కూడా చిన్నపిల్లల్లాగా తనతో తిరుగుతూనే ఉన్నాము అక్కడ ఉన్నంతసేపు ఇద్దరము. ఫస్ట్ టైం కదా, పడుతుందేమో, ఎట్లా ఆడుకుంటుందో ఏమో అనుకున్నాము. సో అందుకే లోపలికి వెళ్ళాము మేము కూడా. జనరల్గా ఏం చేస్తారంటే లోపల పిల్లల్ని వదిలేసి పేరెంట్స్ బయట కూర్చుంటారు. సో అక్కడ రెస్టారెంట్స్ అవి ఉంటాయి, సో బయట కూర్చొని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పిల్లల్ని లోపల వదిలేసి. సో మేము అయితే లోపలికి వచ్చేసాము తనకి ఫస్ట్ టైం కదా అని చెప్పి. సో మేము కూడా ఎంజాయ్ చేసాం తనతో. తనకి కలర్స్ ఐడెంటిఫై చేయడం నేర్పిస్తున్నాము. సో అందుకని అదేం కలర్ అని అడిగితే రెడ్ పట్టుకొని బ్లాక్ అని చెప్తుంది తను. ఇంకా రాలేదు తనకి, స్లోగా ఇట్లా అంటే తనేమి ఇబ్బంది పెట్టాము, నేర్చుకో అని ఇలా ఆడుతూనే నేర్పిస్తాము ఇంట్లో కూడా. ఇట్లా బెలూన్ బాల్ కలర్ ఏంటి, ఈ కలర్ ఏంటి అని చెప్పి. సో అట్లనే తను చెప్తుందేమో అని ఇదేం కలర్ అంటే బ్లాక్ అని చెప్తుంది. బట్ మేమైతే హ్యాపీ అండి, అట్లీస్ట్ తను బ్లాక్ అని ప్రొనౌన్స్ చేయడం వచ్చింది. సో ఇంకా లాస్ట్ వెళ్ళిపోదామని తీసుకొచ్చాము. అప్పటికి 1.5 hours అయింది ఇంకెళ్దాము అని చెప్పి. క్లోజింగ్ టైం కూడా అయింది అని. సో బయటకు వస్తున్నప్పుడు కూడా రావట్లేదు, అన్నిటి దగ్గరికి వెళ్ళి ఇట్లాగా చూస్తుంది అన్నీ ఆడుకోవాలి అని చెప్పి. అసలు తను ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంటికి వెళ్ళడానికి కూడా. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.